హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల ఫ్యాక్టరీని ఎట్లా నడిపిస్తున్నారో చూస్తూనే ఉన్నాం ఒకరిని మించి ఒకరు బాకాలు ఇలాగా మాట్లాడుకోవడం వాటిని పచ్చపత్రికల్లో అచ్చులేయడం సో ఒక చంద్రబాబు గారి సర్కార్ చెప్తున్నదే నిజం అన్న రేంజ్లో ఇస్తున్న ఎలివేషన్స్ అన్ని కూడా ప్రజల్ని ఇప్పుడు ఆలోచింపజేస్తూ ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లకుండానే వాళ్ళ భరతం పడుతున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది నిన్న అంటే అసెంబ్లీ సమావేశాల కోసం ఆయన పెట్టిన రెండవ ప్రెస్ మీట్ చాలా సుదీర్ఘంగా సాగింది అన్ని అంశాలను ఆయన క్రోడీకరిస్తూ తనదైన స్టైల్లో తన కడప స్లాంగ్లో చెప్పిన తీరు అందరిని ఆకట్టుకుంది ఇందులో ముఖ్యంగా పోలవరం మీద ఈ కూటమి సర్కార్ చెప్తున్న అబద్ధాలు ఎట్లా ఉంటాయో చాలా సింప్లిఫై చేసి చెప్పిన తీరు ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది ఒకసారి ఆయన ఏమన్నాడు పోలవరం మీద ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు చేసినాడు అని చెప్పి 2018-19 ముందు ఏ రకంగా తప్పిదాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వంలో ఆ తప్పిదాల కారణం వల్ల ఇవన్నీ జరిగినాయి ఈ డిలే జరిగింది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. అది పోలవరం ప్రాజెక్టులో ఎందుకు ఈ సమస్య వచ్చింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సామాన్యంగా ఎవరికైనా అర్థమయ్యేది చెప్తాను. ఈ పోలవరం ప్రాజెక్టు అనేది ఇంత పెద్ద నది దాదాపు 2.5 కిలోమీటర్లు వెడల్పు ఉన్న పెద్ద నది పోలవరం. ఈ పోలవరం ప్రాజెక్టు నదిలో నువ్వు డ్యామ్ కట్టాలనుకుంటున్నావు. పోలవరం ప్రాజెక్ట్ నదిలో నువ్వు డ్యామ్ కట్టాలి అంటే ఫస్ట్ ఈ 2.5 కిలోమీటర్ల వెడల్పులో ఉన్న ఈ నదిలో వచ్చి ఈ నీళ్లు డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేస్తేనే కదా నువ్వు ఇక్కడ వర్కింగ్ స్పేస్ వస్తుంది. ఇది బేసిక్ కామన్ సెన్స్ నేను చెప్తాను. ఈ డైవర్షన్ అనేది నువ్వు చేయకుండా అంటే డైవర్షన్ అనేది నువ్వు స్పిల్వే ద్వారా చేస్తావు. ఇటువైపు స్పిల్వే పనులు స్పిల్వే నువ్వు పక్క కడుతున్నావు. స్పిల్వేకి అప్రోచ్ ఛానల్ ఉంటుంది, స్పిల్వే గేట్లు ఉంటాయి, స్పిల్వే స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ నీళ్ళని స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసి నీళ్ళని పూర్తిగా డైవర్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గోదావరి ప్రాజెక్ట్ పనులను ఇక్కడ చేపట్టాలి. ఇది కామన్ సెన్స్. అని ఏం చేసినాడు స్పిల్వే పనులు పూర్తి కాదా. స్పిల్వే పనులు పూర్తి కాకముందే పునాదులు వరకే వచ్చాయి. పునాదులు దాటిపోరా, గేట్లు లేవు, బియర్స్ లేవు, గేట్లు లేవు, స్ట్రక్చర్ లేదు, డైవర్షన్ చేసే పరిస్థితి లేదు. ఇది స్టార్ట్, ఇది కంప్లీట్ కాకతరికి నువ్వు ఈ 2.5 కిలోమీటర్లో నువ్వేం చేసినావు పనులు మొదలుపెట్టు. కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినావు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? మెయిన్ డ్యామ్ నువ్వు కట్టే ముందు ఆ మెయిన్ డ్యామ్ కు ఫెసిలిటేట్ చేయడం కోసం నీళ్లు ఆపేదాని కోసం నువ్వు కాఫర్ డ్యామ్ కడతావు. నీళ్ళు ఆపితే మెయిన్ డ్యామ్ పనులు నువ్వు చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ కాఫర్ డ్యామ్. సో కాఫర్ డ్యామ్ 1, కాఫర్ డ్యామ్ 2 అంటే రివర్ నది ఆ పక్కన స్పిల్వే నుంచి నీళ్ళకి వచ్చిన తర్వాత టేల్ రేస్ నుంచి మళ్ళీ వెనక్కి నీళ్ళు తనకుండా కాఫర్ డ్యామ్ 2 ఇటువైపు. తర్వాత మధ్యలో మెయిన్ డ్యామ్ కడతావు. సో నువ్వు స్పిల్వే పనులు పూర్తి చేయకుండానే నువ్వు మెయిన్ డ్యామ్ లో కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టావు. కాఫర్ డ్యామ్ పనులు 1 మొదలుపెట్టావు, కాఫర్ డ్యామ్ 2 మొదలుపెట్టావు. మెయిన్ డ్యామ్ కూడా పనులు మొదలుపెట్టేసాం, ఫౌండేషన్ వేసేసాం. ఎందుకు? ఎన్ని అర్థ వర్కులు కమిషన్ రావచ్చు, అయ్యనుకో సిమెంట్ వర్కులు కమిషన్ రావు, అయిన బియర్స్ స్ట్రక్చర్ కమిషన్ రాదు. ఇదైతే అర్థ వర్క్ కమిషన్ దండగా వస్తుంది. సో ఈ పనులు మొదలుపెట్టేసరికి ఏమైంది? నీళ్ళు డైవర్ట్ చేసే పరిస్థితి లేదు. సీజన్ వచ్చేసరికి వర్షాలు పడతాయి, నీళ్ళు పక్క నుంచి వస్తాయి. వచ్చేసరికి ఏం చేసావు నువ్వు? ఈ కాఫర్ డ్యామ్ లో 2.5 కిలోమీటర్లు గ్యాప్ వదలాల్సి వచ్చింది. ఇలా నీళ్ళు కట్టపోతాయి బయటికి. ఆ పక్క స్పిల్వే పనులు జరుగుతున్నాయి. నీళ్ళు అట్ట పంపించడం, నీళ్ళు పోయే పరిస్థితి వైపు లేదు. సో నీళ్ళు ఇదే 2.5 కిలోమీటర్లోనే పోవాల్సింది. ఇందులో కాఫర్ డ్యామ్ ఉంది. కాఫర్ డ్యామ్ 2.5 కిలోమీటర్లు కట్ల 2.5 కిలోమీటర్లు గ్యాప్ పెట్టాల్సి వచ్చింది. అదే అనమాట విజనరీ పాలన 2014 నుంచి 19 మధ్య జరిగిన తతంగం. ఏమీ లేకుండానే 1000 కోట్లు వేసిరని చెప్పి నరేంద్ర మోడీ గారే ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి ఏటీఎంలో మార్చుకున్నారని చెప్పి ఆయన హావభావాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. సో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు, పాలనకు పనికిరాడు, అసెంబ్లీ ఆయన ఒక అరాచకవాది, కిరాతకవాది అని చెప్పి ఇక చెప్పిందే చెప్పు అన్నట్టు సాగుతూ వస్తుంది అనమాట కూటమి పాలన. నిన్న ఈ నిజాలు చెప్పడంతో చాలామందికి క్లారిటీ వచ్చిందనమాట. వాస్తవానికి 2 ఏళ్ల కరోనా కాలం పక్కన పెడితే పోలవరంతో సహా చాలా ప్రాజెక్టులకు సంబంధించి రివర్స్ టెండరింగ్లు ఎందుకు వేశారన్నది ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. ఇక ఇంచుమించు 85% పైగా పనులు పూర్తి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అని చెప్పి నిపుణులంతా కూడా కీర్తీకరించినా కూడా మొన్న అసెంబ్లీ సాక్షిగా బాబు గారు ఏం చెప్తారు? కేవలం 3.5% మాత్రమే వర్క్స్ కంప్లీట్ చేసి మా ఘనతనే అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. 2026-27 ఆ టైంకి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి చెప్తా వస్తున్నారు అన్నమాట. దీనికి సంబంధించి కూటమి నేతలే ఒకసారి చూడండి. ఒకసారి ఇప్పుడు పోలవరం స్వీప్ అన్ని కొట్టుకుపోయిన జరగవచ్చిన ఒకసారి కొట్టుకుపోయిన డిజైన్ పోతే మళ్ళీ ఇంకా కట్టలేమండి. దమ్మున్న మొగాడని ఏ చీఫ్ మినిస్టర్ కూడా పైకి ఇచ్చాడు. ఇది మాకు ఏంటంటే తెలిసింది.
ఈ సిపిఐ ఇవన్నీ ఇలా ఉంటే ఈ ప్రాజెక్ట్ నేను కట్టలేను, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయలేను. అదేనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఎప్పుడు ఇంకా నన్ను అంటే క్షమించరు. ఈ ప్రాజెక్ట్ ఇలా కడితే నాకు ఇలా డిజైన్ మార్పించి చేయండి అనగలిగిన దమ్మున మొగాడు నేను చెప్తున్నాను. ఆ విషయం ఇది ఎవరికి పబ్లికే తెలియదు, అసలు ఇప్పటివరకు తెలియదు. తెలియదు. అంటే పోలవరం ప్రాజెక్టులు ఎంత ఫ్రాడ్ చేయడం మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం ఆ సిపిఐ కానీ ఆ సిపిఐ కానీ అన్ని కూడా. ఆలపాటి లక్ష్మీనారాయణ గతంలో చెప్పిన మాటలు అనమాట. ఎవరు చేసింది మరి ఆర్థిక విధ్వంసం, ఈ పోలవరం డ్యామ్ విధ్వంసం? జగన్మోహన్ రెడ్డి. మనం అట్లా అంటే పచ్చపత్రికలు అట్లా రాస్తాయి, అసెంబ్లీ సాక్షిగా మనం అబద్ధాలు వల్లే వేస్తాం కాబట్టి అవే నిజాలని చెప్పి మనం నమ్ముతూ పోవాలన్నమాట. ఇక్కడ చూడండి, పోలవరం విధ్వంసం బాబు ఘనతే. పోలవరంలో విధ్వంసానికి కారణం చంద్రబాబు విధానాలేనని తేల్చి చెబుతూ ఇటీవల అంతర్జాతీయ నిపుణుల కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్వే ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు కట్టాక గోదావరి నదికి అడ్డంగా 2.5 కిలోమీటర్ల పొడవున ప్రధాన డ్యాం నిర్మించాలి. తొలుత పునాది డయాఫ్రమ్ వాల్ వేసి ఆ తర్వాత ప్రధాన డ్యాం పనులు చేపట్టాలి. కానీ కాంక్రీట్ పనుల్లో కమిషన్లు ఎక్కువగా రావని, మట్టి పనులు అయితే ఎక్కువ కమిషన్లు వస్తాయని స్పిల్వే పునాది స్థాయిలోనే ఉండగానే చంద్రబాబు ప్రధాన డ్యాం పునాది డయాఫ్రమ్ వాల్ వేశారు. ఆ తర్వాత ఎగువ దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టారు. వరద ప్రవాహం స్పిల్వే వైపు మళ్లించడం సాధ్యం కాకపోవడంతో కాఫర్ డ్యాంలకు ఇరువైపులా 400 మీటర్లు 300 మీటర్ల చొప్పున ఖాళీ ప్రదేశాలు వదిలేశారు. 2.5 కిలోమీటర్ల వెడల్పున ప్రవహించాల్సిన గోదావరి వరద కుచించుకుపోయి ప్రవహించడంతో ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు కోతకు గురయ్యాయి. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. లేదంటే ఈ పాటికి ఎప్పుడో పోలవరం పూర్తయ్యేది. మేము అధికారంలోకి వచ్చాక గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వేను 48 గేట్లతో సహా పూర్తి చేశాం. ఎగువ దిగువ కాఫర్ డ్యాంలకు మరమ్మతులు చేసి పూర్తి చేశాం. స్పిల్వే మీదుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించాం. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని మరమ్మతులు చేసి యథాస్థితికి తీసుకొచ్చాం. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ మరమ్మతు చేయాలా లేక కొత్తది కట్టాలన్నది తేల్చాలని కేంద్రాన్ని కోరాం. దాన్ని తేల్చే బాధ్యతను నిపుణుల కమిటీకి కేంద్రం అప్పగించింది. ఇప్పుడు ఆ కమిటీ వచ్చింది. వరద ప్రవాహాన్ని మళ్లించే పనులు పూర్తయిన నేపథ్యంలో ఎగువ దిగువ కాఫర్ డ్యాంల మధ్య కొత్త డయాఫ్రమ్ వాల్ వేసి ప్రధాన డ్యాంను పూర్తి చేయడానికి మార్గం సుగమం చేశాం. అయినా చంద్రబాబు గోబెల్స్ మాదిరి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. వాళ్ళకున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయదగ్గ ముఠ మా దగ్గర లేదు. ఆలపాటి రాజా కూడా అదే చెప్పిండు అనమాట. లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డి ఎంతో వర్క్ చేసి పెట్టిండు పోలవరంకి సంబంధించి, కానీ వాళ్ళు చెప్పుకోలే. ఎందుకంటే ఆ నిజానికి అంగిలాగా వేస్తే నిలువెత్తు రూపం బాబు గారు కదా. సో ఆయన ఏం చెప్పినా అదే అనమాట. సిగ్గు, శరం, మానం, మర్యాద లాంటివన్నీ వాళ్ళకు బ్రాండ్ ఇమేజ్లు అనమాట. అవి ఉండి పనిచేస్తుంటారు వాళ్ళు. వీళ్ళకి అవేం లేవు కాబట్టి చెప్పుకోలే. సో ఈ పాటికి అర్థమై ఉండాలి కూటమి సర్కార్కు ఓట్లు ఎందుకు వేసినాం, ఏం అనుభవిస్తున్నాం. నిన్న మనం చూసిరు కదా, 14 లక్షల కోట్లని ఒకడు, 10 లక్షల కోట్లని ఒకడు అచ్చులు వేసిర్రు విపరీతంగా చెప్పుకుంటూ. ఆఖరికి వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ సచివాలయాలకు వేసిన కలర్ల మీద కూడా నానా యాగి చేసిరు. 3,000 కోట్లని ఒకడంటాడు, 2,300 కోట్లని ఇంకొకటి అంటాడు. ఆఖరికి అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్కెంత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 101 కోట్లు. మరి ఇన్ని అబద్ధాల ప్రచారం చేసిన ఈ కూటమి నేతలకు ఏం శిక్షలు ఇవ్వాలి? రాజ్యాంగంలో వాళ్ళకేం శిక్షలు ఉండవా? ప్రజల్ని తప్పుదా పట్టించినందుకు వాళ్ళకేం క్రిమినల్ కేసులు ఏమి వర్తించవా? ఆలోచించుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్లే. ఇప్పుడు ఇట్లా నమ్ముకుంటూ పోతే ఇక రాబోయే 5 ఏళ్ళు కాదు, జీవితాంతం ఇట్లనే ఉంటుంది. ఇక ఇప్పటికైనా తెలివికి వస్తారా లేదా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.